ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ 4 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. అలాగే నా వార్తలను చూసే ముందు నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోను లాస్ట్ వరకు చూడండి, ఒక లైక్ చేయండి. ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే సిజేఐపై బూటు విసరబోయిన లాయర్, సుప్రీంకోర్టు హాల్లో సంఘటన, మధ్యలోనే అడ్డుకున్న భద్రతా సిబ్బంది. విదేశీ విద్యకు సర్కారు ఊతం, విద్యార్థులకు పావలా వడ్డీకే రుణాలు, వారి కలలను రెక్కలు తొడుగుదాం, 14 ఏళ్లలో రుణం చెల్లించే ఎసులుబాటు, బ్యాంకులకు రాష్ట్ర ప్రభుత్వమే గ్యారంటీ, రెసిడెన్షియల్ స్కూల్గా వసతి గృహాలు, ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త, అమలు బాధ్యత సంక్షేమ శాఖలదే, ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ. మీరు సింధూర్ వీరులాంటి వారే, దేశాన్ని శుభ్రపరుస్తున్న దేశభక్తులు మీరు, స్వచ్ఛ విజేతలకు పాదాభివందనాలు, స్వచ్ఛాంధ్ర సహకారంతోనే స్వర్ణాంధ్ర సాధ్యం, ఇంకా ఏటా స్వచ్ఛ అవార్డులు, సంజీవని ద్వారా కుటుంబానికి 1 కోటి బీమా, పరిశుభ్రత అందరి బాధ్యత, అవార్డుల ప్రధానోత్సవంలో సీఎం చంద్రబాబు ఎల్లడి, మోగింది బీహార్ బేరీ, అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం, 2 దశల్లో ఎన్నికలు, నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్, 14న ఓట్ల లెక్కింపు, సీట్లు 243, మొత్తం ఓటర్లు 7,43,000. డ్రోన్ సిటీకి ప్రధానితో శంకుస్థాపన, 16 నాటికి తగిన ఏర్పాట్లు చేయాలి, డిసెంబర్లో డ్రోన్ షో నిర్వహించాలి, QR కోడ్తో కూడా ప్రజాప్రాయ సేకరణ, సీసీ కెమెరాలను సమర్థంగా వాడుకోవాలి, ప్రభుత్వ శాఖల పనితీరుపై నెలవారీ ఆడిట్, మకిలీలో వైసీపీ, మద్యం తయారీ కేంద్రం లీజు ఆ పార్టీ నేత పేరుతోనే, A12గా తెనాలి వైసీపీ నేత కొడాలి శ్రీనివాసరావు 5 ఏళ్లుగా ఇదే దందాలో ఉన్నారనే అనుమానం, అరెస్టు చేస్తే తమ గుట్టు రట్టు అవుతుందనే భయం, నిందితుల కోసం ఎక్సైజ్ అధికారులు గాలింపు, అదుపులో A2 నిందితుడు కట్టా రాజు, జయచంద్రారెడ్డి PA రాజేష్ కోసం గాలింపు, ఇబ్రహీంపట్నంలో జనార్దన్ రావు బార్ సీజ్, నిందితుల కాల్ డేటా, బ్యాంకు లావాదేవీలపై ప్రత్యేక దృష్టి, కీలక ఆధారాలు లభ్యం, ఆయన పెద్దిరెడ్డి మనిషే, జయచంద్రారెడ్డి వైసీపీ కోవర్టే, ఎన్నికల ముందు టీడీపీలో చేరిక, అన్యూహంగా తమ్మలపల్లి టికెట్, దోరకనాథ్ రెడ్డి గెలుపుకు సహకారం, మిథున్ రెడ్డితో కలిసి వ్యాపారం, బెంగాల్లో బీజేపీ ఎంపీ ఎమ్మెల్యేపై దాడి, ఎంపీ కగన్ ముర్ము తలకు తీవ్ర గాయాలు, వరదల్లో దెబ్బతిన్న ప్రాంతాల సందర్శనకు వెళ్లిన ఎంపీ ఎమ్మెల్యేపై టీఎంసీ దాడి, బెంగాల్లో ఆటవిక రాజ్యం బీజేపీ, ఇది ఆ పార్టీ స్వీకృతం, తృణమూల్ కాంగ్రెస్, రోగ నిరోధక వ్యవస్థపై పరిశోధనలు చేసిన 3 శాస్త్రవేత్తలకు వైద్ నోబెల్, మల్లుజూల లొంగుబాటు, మావోయిస్టు పార్టీ ఏడేందుకు సిద్ధమైన అగ్రనేత, పోలీసులతో సంప్రదింపులు, సమాచారం లేదంటున్న పోలీసులు, తాజాగా మల్లుజూల వేణుగోపాల్ మరో లేఖ విడుదల, పార్టీ తప్పిదాలే పోరాటాన్ని దెబ్బతీశాయి, ప్రాణ త్యాగాలను ఆపాలి, పార్టీ నష్టపోవడంతో నేను కారుకుని తప్పుకుంటున్నా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చే నెల 11న, సోమవారం ముంబైలో టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖర్తో సమావేశమైన మంత్రి లోకేష్, తరలి రాండి, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అవ్వండి, టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్కు లోకేష్ ఆహ్వానము,
అన్ని రంగాల్లో పెట్టుబడులు పెట్టండి. ఎలక్ట్రిక్ వాహనాలు ఛార్జింగ్ ఇన్ఫ్రో అభివృద్ధిలో పాలు పంచుకోండి. రాష్ట్రాల మధ్య సహకారము ముఖ్యం. కర్ణాటకలోని చింతామణిలో జరిగిన సభలో జస్టిస్ గోపాల్ గౌడ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభివాదము. 2027 కల్లా పూర్తి చేయాలి. ఆ లోపే పునరావాసం కూడా. పోలవరంపై కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్ స్పష్టీకరణ. ప్రాజెక్టుపై పురోగతిపై సమీక్ష. ఎకరా 177 కోట్లు. తెలంగాణలో రికార్డు ధర పలికిన భూమి 7.67 ఎకరాలకు 1357 కోట్లు. దుర్గం చెరువు పక్కనే కొండపై భూమి. ఏలంలో కొన్న ఎంఎస్ఎన్ రియాలిటీ 11 ఎకరాలు 1556 కోట్లకు కొన్న ప్రిస్టేజ్. 3 ఏళ్ల కిందట ఎకరం 100 కోట్లు. నేడు రాజు పుష్ప కొన్నదే రికార్డ్. ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఈనాడు నమస్తే తెలంగాణ సాక్షి పేపర్ కూడా చూద్దాం. ఈనాడు తెలంగాణ పేపరు మెయిన్ వార్తలు చూద్దాం. ఫార్మాలో 9,000 కోట్లు పెట్టుబడులు. ఔషధ ఉత్పత్తి కేంద్రం నెలకొల్పనున్న దిగ్గజ కంపెనీ ఎలీ లిల్లీ. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో స్థాపన. ఇక్కడ నుంచే ప్రపంచ స్థాయి ఔషధాల తయారీ, సేవల విస్తరణ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కంపెనీ ప్రతినిధులు కీలక చర్చలు. అమెరికాకు చెందిన ఎల్లీ లిల్లీ అండ్ కంపెనీ 150 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఔషధాల తయారీ రంగంలో విశేష సేవలు అందిస్తుంది. బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, జెనెటిక్ మెడిసిన్ ఆధారంగా కొత్త ఔషధాలను అభివృద్ధి చేయడంలో ఢిల్లీలో ముందంజలో ఉంది. ప్రపంచంలో పేరు పొందిన ఫార్మా దిగ్గజ కంపెనీ ఎల్లీ లిల్లీ తెలంగాణలో సుమారు 9,000 కోట్ల రూపాయలు పెట్టుబడడానికి ముందు వచ్చింది. ఈ తాళం ఓ కవచం. డీజీ కెమెరా డోర్ లాక్స్ లో ఎన్నెన్నో ఫీచర్లు. సంక్షేమ గురుకులాలకు తాళాలు. అద్దె బకాయిలు చెల్లించాలని భవనాల యజమానులు డిమాండ్. బీహార్లో మోగిన నగారా. నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్. 14వ తేదీన ఓట్ల లెక్కింపు. షెడ్యూల్ ప్రకటించిన ఈసీ. జూబ్లీహిల్స్ లో పోటాపోటీ. ప్రధాన పార్టీలు సమాయత్తం. మళ్లీ గెలిపే లక్ష్యంగా భరాస హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్. బలమైన అభ్యర్థి వేటలో బీజేపీ. సీజేపై సుప్రీంకోర్టులో దాడికి యత్నం. బూట్ ఇసరబోయిన 71 ఏళ్ల న్యాయవాది. తక్షణమే స్పందించి అడ్డుకున్న భద్రతా సిబ్బంది. ఇలాంటి బెదిరింపులకు ప్రభావితం చేయలేమన్న జస్టిస్. న్యాయవాది చర్యను తీవ్రంగా గుర్తించిన ప్రధాని మోడీ, ఇతర నేతలు. నిందితుడి లాయర్ లైసెన్స్ రద్దు చేసిన బీసీఐ. లక్షలు కోట్లు చిన్నబోతున్నాయి. రాయదుర్గంలో ఎకరా 177 కోట్లు. 7.67 ఎకరాలను సొంతం చేసుకున్న ఎంఎస్ఎన్ సంస్థ. బీసీ రిజర్వేషన్ల జీవో రిట్ పిటిషన్ తిరస్కరణ. హైకోర్టు స్టే ఇవ్వలేదని ఇక్కడికి వస్తే ఎలా? వాదనలు అవసరం లేకుండానే డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు. హైకోర్టుకి వెళ్ళి ఉండాల్సిందన్న ధర్మాసనం. 42% రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. బీసీలకు దక్కే 55,000 పదవులను అడ్డుకోవద్దు. మంత్రి పొన్నం ప్రభాకర్. యూనిట్ విద్యుత్ 2 పైసలే. కొన్ని ప్లాంట్లలో భారీగా పడిపోయిన ధరలు. రాష్ట్రంలోని 5 థర్మల్ ప్లాంట్లలో ఉత్పత్తి నిలిపివేత. సంపత్తికి డోకా లేదు. మద్దతు ధరకు కేంద్రం పూర్తి భరోసా. పత్తికి డోకా లేదు. మద్దతు ధరకు కేంద్రం పూర్తి భరోసా. ప్రతి దూది పింజ కొంటాం. తెలంగాణలో మరో 12 కొనుగోలు కేంద్రాలు. రైతులు నాణ్యత ప్రమాణాలు పాటించాలి. 1,23,460కి చేరిన 10 గ్రాముల బంగారం ధర. ఒక రోజులోనే 2,150 రూపాయలు పెరుగుదల. రోగ నిరోధక వ్యవస్థపై పరిశోధనలకు నోబెల్. వైద్య రంగంలో
నోబెల్ బహుమతి. ఇంకా చూసుకుంటే సైనిక పాఠశాలల పూర్వ విద్యార్థులకు గొల్ఫ్ పోటీలు. ఫార్మాలో 9,000 కోట్ల పెట్టుబడులు. వరద నష్టాలపై అంచనాలకు కేంద్ర బృందం రేపు మెదక్ జిల్లాలో పర్యటన. ఇది చరిత్రలో చీకటి రోజు. ఎక్స్లో సీఎం రేవంత్ రెడ్డి ఖండన. దేశ న్యాయ వ్యవస్థలో అత్యున్నతమైన స్థానంలో ఉన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజేపై దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. చూస్తే బీసీ రిజర్వేషన్లో జీవో రిట్ పిటిషన్ తిరస్కరణ. నెల రోజులుగా ఆరని నీరు ఆగని కన్నీరు. నిజామాబాద్ జిల్లాలో పొలాలను ముంచెత్తున్న గోదావరి మంజీర జలాలు. 7 జిల్లాల్లో నీటిలోని 1000 ఎకరాలు. బీహార్లో మోగిన నగారా. పార్టీ 42% రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం. హైకోర్టులో వాదనలు వినిపించి బీసీలకు న్యాయం చేయండి. కాంగ్రెస్కు రామచంద్రరావు సూచన. ఖార్గేకు సీఎం పరామర్శ. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేను సీఎం రేవంత్ రెడ్డి సోమవారం బెంగళూరు వెళ్ళిన ఆయన నేరుగా ఖార్గే వద్దకు వెళ్ళి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. జూబ్లీ హిల్స్లో పోటాపోటీ. ఇదేనండి ఈనాడు తెలంగాణ. నెక్స్ట్ సాక్షి, నమస్తే తెలంగాణ పేపర్లు కూడా. సాక్షి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే సిజేఐపై దాడికి లారీ యత్నం. జస్టిస్ పైకి బూటు విసిరేందుకు ప్రయత్నించిన లాయరు రాకేష్. కోర్టు గదిలో కేసులపై విచారణ జరుగుతుండగా ఘటన. అప్రమత్తమైన మధ్యలోనే అడ్డుకున్న భద్రతా సిబ్బంది. గుట్టు ఇప్పొద్దు. నకిలీ మద్యం కేసు పక్కదారి పట్టిస్తాం, మేము చూసుకుంటాం. నకిలీ మద్యం రింగ్ లీడర్లను బుజ్జగిస్తున్న ప్రభుత్వ పెద్దలు. రాయబేదారులు కుదిరిన తర్వాతే వీడియో విడుదల చేసిన జనార్దన్ రావు. తంబలపల్లి టీడీపీ ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి, ఆయన అనుచరుడు జనార్దన్ రావు గుప్పిట్లో దందా గుట్టు. టీడీపీ ముఖ్య నేతల అందులో కీలక భాగస్వాములు. ఇందులో కరకట్ట బంగ్లా కమిషన్ 30%. నకిలీ మద్యం భారీ డంపు. ఇబ్రహీంపట్నంలో 2 చోట్ల పెద్ద ఎత్తున పట్టుబడ్డ బాటళ్లు, తయారీ యంత్రాలు. ఉమ్మడి కృష్ణా కోస్తా జిల్లాల్లోని వైను బెల్ట్ షాపులకు సరఫరా. వైద్య శాస్త్రంలో 3కి నోబెల్. ఊరి మీద పడి అరాచకం. విజయనగరం జిల్లాలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై కాకీల కోరం. అర్ధరాత్రి ఇళ్లలోకి చొరబడి 40 మంది పోలీసులు, మహిళలు, గర్భిణీలను కాళ్ళతో తన్నిన కాకీలు. పురుషులు కిడ్నాప్. అడ్వాన్స్ నిధులిస్తే పోలవరం పూర్తయ్యేదినప్పుడు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అధికారులు నిలదీసిన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్. ఉద్యోగులకు మీరిచ్చిన హామీలు ఏమిటి, చేర్చున్నదేమిటి? సీఎం చంద్రబాబు చేసిన మోసాలపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆగ్రహం. 4 పెండింగ్లు, డిఏలు ఇవ్వలేదు, పీఆర్పీ వేయలేదు. ఉద్యోగాలకు దాదాపు 31,000 కోట్లు బకాయిలు పెట్టారు. ఉద్యోగులు నడి రోడ్డుపై నిలబెడతారా? అందుకేనా మీకు అధికారంలోకి వచ్చింది? కేబినెట్ సమావేశాల్లో మీకు శ్రద్ధంతా భూ పంజారం మీదే తప్ప ప్రజలు ఉద్యోగాలపై కాదు. అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా ప్రజల మీద, ఉద్యోగాల మీద మీకున్నది కపట ప్రేమ. వారిని నమ్మించి మోసం చేయడమే. దివ్యాంగుల రీవెరిఫికేషన్ అస్త్రం. రేపటి నుంచి లబ్ధిదారులకు మరో విడత వైద్య పరీక్షలు, మార్గదర్శకాలను జారీ చేసిన టీడీపీ కూటమి ప్రభుత్వం. సర్కారు రాగానే ఇప్పటికీ 5.50 లక్షల మందికి ఒక విడత పరీక్షలు పూర్తి. అందులో 1.37 లక్షల మందిని అనర్హులుగా తేల్చిన. పింఛన్లు రద్దు లేదా తగ్గింపునకు నోటిఫికేషన్లు జారీ.
కొత్త కథ బాగా అల్లారు. ఆసుపత్రికి తెచ్చేలోపే మరణించిన యువతి వాంగ్మూలం ఇచ్చిందా? అది కూడా తానే ఆసుపత్రి భవనంపై నుంచి దూకానని చెప్పిందా? దర్యాప్తు ఎలా చేశారో అర్థమవుతుంది. మీకు కోర్టులున్నా కోర్టు ఉత్తర్వులున్నా గౌరవం లేదు. దళిత యువత కేసులో పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం. ఇంకా సాక్షి పేపర్లోని వార్తలు, మెయిన్ వార్తలు చూసుకుంటే, ప్రధాన న్యాయమూర్తిపై దాడి యత్నం కలసవేసింది మాజీ సీఎం వైఎస్ జగన్. మెగా ఇంజనీరింగ్ ఎండీకి వైఎస్ జగన్ పరామర్శ. మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అధినేత కృష్ణారెడ్డిని మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సోమవారం పరామర్శించారు. 16న కర్నూలులో ప్రధాని మోడీ పర్యటన. కరకట్ట బంగ్లా వాటా 30%. నకిలీ మద్యం భారీ డంపు. ఇబ్రహీంపట్నంలో 2 చోట్ల పెద్ద ఎత్తున పట్టుబడ్డ బాటిళ్లు తయారీ కేంద్రాలు. నారావారి సారా పాలన మధ్యాంధ్రప్రదేశ్గా ఏపీ. నకిలీ మద్యంపై చంద్రబాబు సమాధానం చెప్పాలి. మాజీ మంత్రి జోగి రమేష్. ప్రభుత్వ పెద్దలకు నకిలీ మద్యం లింకులు. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ రావు. ప్రజల జీవితాల్లో ఆటలాడుతున్నారు అవినాష్, దేవినేని అవినాష్. చూసుకుంటే, ఇది శ్రీవారి ఆలయ మర్యాదలు మంటగలపడమే. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు చర్యలపై భువన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం. విశాఖలో కెనరా బ్యాంక్ అధికారులు యూనిట్ మార్చ్. రానున్న 3 నెలల్లో కూటమి 11,900 కోట్ల అప్పు. పథకాలు కొందరికి అందడం లేదు. పౌర సేవలపై సమీక్షలు సీఎం చంద్రబాబు. ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ కూడా చూద్దాం. నమస్తే తెలంగాణ చూసుకుంటే, బీసీ రిజర్వేషన్లపై హైకోర్టుకి వెళ్ళండి. ఇక్కడ విచారణ పూర్తి కాకుండా అక్కడ విచారణ పూర్తి కాకుండా ఇక్కడ చేపట్టలేము సుప్రీంకోర్టు. రిజర్వేషన్లు వర్గీకరణ తర్వాతే స్థానికం. బీసీలను ఏబిసిడీలుగా వర్గీకరించాలి. ఆ తర్వాతే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలి. బస్తీ గుండెల్లో మాగంటి. బీఆర్ఎస్ అభ్యర్థి సునీత గోపీనాథ్ను ఆదరిస్తున్న జూబ్లీహిల్స్ ఓటర్లు. నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. ఈ నెల 13 నుంచి 21 వరకు నామినేషన్లు. వచ్చే నెల 14న కౌంటింగ్. షెడ్యూల్ విడుదల. తక్షణం అమల్లోకి ఎన్నికల కోడ్. మొదటి నుంచి బస్తీ వాసులకు అండగా నిలబడిన గోపీనాథ్ ఎమ్మెల్యేగా ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ జనం సునీత కన్నీళ్లు తుడుస్తూ బస్తీ వాసులు జూబ్లీహిల్స్ ప్రచారంలో దూసుకుపోతున్న బీఆర్ఎస్ బూతుల వారిగా సమావేశాలు, స్థానికులతో విస్తృత చర్యలు. 2 దశల్లో బీహార్ ఎన్నికలు. వచ్చే నెల 6, 11 తేదీల్లో పోలింగ్. 14న కౌంటింగ్. 8 చోట్ల బైపోలుకు ఎన్నికల సంఘం షెడ్యూల్. కబర్స్థాన్పై కాంగ్రెస్ అబ్రకదబ్రా. శ్మశాన రాజకీయం. జూబ్లీహిల్స్ ఎన్నికల కోసం మైనార్టీలకు రేవంత్ సర్కారు ఢోకా. శ్మశానానికి వివాద స్థలం కేటాయింపు కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ ఇంకో డ్రామా. ఏం తమాషా చేస్తున్నావా? నాకే ఎదురు చెప్తావా? ఈడి గోడకు కూర్చోబెట్టండి. ముస్లిం పెద్దపై అనుచితంగా ప్రవర్తించిన సిఐ ప్రాణాన్ని ఉందని ఇలిపిస్తే చంపలేదు కదా అని వేలన. మీరు కొట్టుకొని చచ్చిపోయేదాకా కేసు పెడతానే ఎటకారం. నవీన్ యాదవ్ బరి తెగింపుపై పోలీసులకు ఫిర్యాదు. ధాన్యం ధర దగాపై రైతన్న ఆగ్రహం. కింటాలకు 1400 చెల్లింపుపై ఆందోళన. తక్కువ ధరకు కొన్న కాంటాలు నిలిపివేత. సర్కారుపై దుమ్మెత్తి పోసిన అన్నదాతలు. జనగామ మార్కెట్లో నిరసనలు. కాంగ్రెస్ ఉంటే గూన పెంకులు అమ్ముకున్నడే. యూరియా కోసం 4 రోజులుగా తిరుగుతున్న కవులకు తీసుకుంటే వాళ్ళ
పాస్ బుక్లెట్లు తేవాలే. కేసీఆర్ సార్ ఇలాంటి కండిషన్లు ఎప్పుడూ పెట్టలే. పత్తి కొనుగోలుకు షరతులు వర్తిస్తాయి. కొనుగోలు టెండర్లో పాల్గొనేందుకు జిన్నింగ్ మిల్ యజమానులు అంగీకారం. నవంబర్లో మరోసారి చర్చలకు నిర్ణయం. గురుకులము కేసీఆర్ కళ సాకారం. ప్రతి 5గురిలో ఒక విద్యార్థికి మెడికల్ సీట్. పేదంటి బిడ్డలకు భరోసా. సత్ఫలితాలిస్తున్న ప్రతిభా కళాశాలలు. నీట్ 2025లో సత్తా దాటిన మైనార్టీ గురుకుల విద్యార్థులు. మావోయిస్టు పార్టీకి టీకా అవసరమో. పార్టీ నాయకత్వానికి సుదీర్ఘ లేఖ. స్థానిక ఎన్నికల తర్వాత బస్ ఛార్జీలు మోత. రాష్ట్ర వ్యాప్తంగా పెంపు యోచనలో ఆర్టీసీ. ఇప్పటికే సిటీ బస్సులు ఛార్జీలు పడ్డానా కసరత్తు పూర్తి చేసిన ఆర్టీసీ యాజమాన్యం. టికెట్ ధరలపై త్వరలో సర్కారుకు నివేదిక. ఇంకా చూసుకుంటే నమస్తే తెలంగాణ పేపర్లోని వార్తలు మెయిన్గా నవంబర్ 11న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక. కరీంనగర్లో జూబ్లీ హిల్స్ మంటలు. మంత్రి పొన్నం వ్యాఖ్యలతో అలిగిన అట్లూరి. సీనియర్ల వద్ద ఆవేదన వ్యక్తం చేసిన లక్ష్మణ్. ఇళ్లు ఖాళీ చేయించేందుకే కృత్రిమ ముంపు. సీఎం డిప్యూటీ సీఎం స్వలాభం కోసమే మూసీ సుందరీకరణ. ఫ్యూచర్ సిటీలు కాంగ్రెస్ బహిష్కరత నేత. ఒకవైపు ఎండు మరోవైపు వాన. రాష్ట్రంలో విచిత్ర వాతావరణం. వచ్చే వారం పాటు భారీ వర్షాలు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ కు జలక్. బోరబండ ఎస్ఆర్ఆర్ పురంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరికలు. కేసీఆర్ పాలనలోనే రాష్ట్రం సుపచ్చం. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్. ఇదేనండి నమస్తే తెలంగాణ పేపర్. 4 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూసినాం. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.